అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు భారతదేశంలో ఉన్నాను కదా. నేను విమానంలో వచ్చేటప్పుడు ఇక్కడికి సేషల్స్ నుండి ఇండియాకి కొంచెం బాడీ వీక్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ట్రావెల్ చేస్తాను. నాకు తెలిసి ఇండియాలో ప్రతిరోజు ట్రావెల్ చేసి ప్రతిరోజు వీడియో పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. మిమ్మల్ని ప్రతిరోజు ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంత ఈజీ కాదు ట్రావెలింగ్ అనేది. టూరిస్ట్ అయితే ఓకే, వెళ్తాం సరదాగా 5 రోజులు చూసుకుని వెనక్కి వచ్చేస్తాం. ఇలా నెలలు ట్రావెల్ చేసేప్పుడు బాగా టైర్డ్ అయిపోతుంటాం. సరిగ్గా ఫుడ్ దొరకదు. నాకేమో మన ప్రత్యేకంగా మన ఇంటి లాంటి భోజనం అంటేనే చాలా ఇష్టం. అదేం దొరకదు. దొరికినప్పుడు మంచిగా తింటాను, దొరికినప్పుడు ఏమో తినకుండానే తిరుగుతాను. రోడ్లు ఏమంటే ఒక్కోసారి ఒకరోజు తిని, ఒక పూట తిని, 2 పూటలు తిని, ఫుడ్ సరిగ్గా లేక, అది మెయిన్. ఆ బ్రెడ్లు బన్లు నచ్చక దానివల్ల వీక్ అయ్యి నాకు అప్పుడప్పుడు మజిల్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఒకసారిగా చిక్క పట్టేస్తుంటుంది వెనక, కొంచెం వీక్గా ఉండి. అది మొన్నటి నుండి బాగా సఫర్ అవుతున్నాను. వీడియోలో చెప్పలేదు కానీ విమానంలో ఎక్కిన దగ్గర నుండి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుని ఆ ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం రికవర్ అయిపోతాను అనుకుంటున్నాను. 2 రోజుల్లో రికవర్ అయిపోయి ఫాస్ట్గా టికెట్ కూడా బుక్ చేసుకున్నాను నెక్స్ట్ కంట్రీ వెళ్ళటానికి. అది సంగతి. ప్రస్తుతం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆ పని చూస్తాను. ఇప్పుడే శరణ్య వాడికి తినిపిస్తుంది. ఇదిగోండి హీరోకి. ఎవ్వరి మాట వినట్లా. ఇప్పుడే ఒకటి వేసింది. కోపం తెప్పిస్తున్నాడు. ఇప్పుడే ఒక దెబ్బ వేసాను. పడింది అంట నీకు. నిన్ను మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది చెప్పారు నిన్ను వేయమని. అదొద్దు, మైక్ వద్దు, మైక్ ఇవ్వద్దు అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు కమెంట్ లో. బేబీ గాడు మైక్ తో ఇట్లా అనేస్తున్నాడు, మాకు వాయిస్ వినిపించట్లేదు. తినాలి. సరే ఇవ్వవే వాడికి ఇవ్వవే. మైక్ ఇవ్వద్దు అన్నారు. సరే ఇవ్వవే. అయితే ఫుడ్ తినట్లేదు చాలా సేపటి నుంచి. బాయిల్డ్ ఎగ్ పెడతాను. ఈరోజు వాళ్ళ డాడీని చూసి గారాలు పోయి బాయిల్డ్ ఎగ్ సగమే తిన్నాడు. అండ్ చపాతీ క్యారెట్ కలిపి చపాతీ చేశాను. వద్దు మమ్మీ కొట్టిద్దమ్మా. చూడండి చూడండి ఎలా మొత్తం కింద స్ప్లిట్ చేశాడు. కృష్ణ దుష్యాంత్ ఇక్కడ చూడు. అమ్మ కొట్టేంత తెచ్చుకుంటావా? గుడ్ బాయ్ లాగా ఉంటావా? చీ, ఎంత నీట్నెస్ అంటే కింద ఇట్లా ఉంటుంది కదా, చూడండి. చీ అంట. ఓకే వద్దు, సేమ్ డాడీ నీట్నెస్. ఏంటి నవ్వుతున్నావు అంటే డాడీకి నీట్నెస్ లేదనే? నీట్నెస్ కానీ డాడీ కంటే ఎక్కువ నీట్నెస్ మమ్మీ. నాయన ఏమండి, ఇప్పుడు ఒక వస్తువు ఇక్కడ పెట్టారనుకోండి, అది ఇక్కడ ఉండదు. వస్తువు అది ఎక్కడో ఉంటుంది. భద్రంగా దాపెడతా దూరంగా. అది పెట్టి నేను ఒక్క వస్తువు ఎక్కడ పెడితే అక్కడే ఉండాలని గొడవ పడతా. చాలా సార్లు బీపీ వచ్చేస్తుంది నాకు. నీట్ అండ్ క్లీన్ గా లేకపోతే వచ్చేస్తుంది. అది రోగం అంటారు. ఏం రోగమే? ఓసిడియా? అది ఉంది బాగా నాకు. ఓసిడి ఫుల్గా ఉంది. మెంటల్ వచ్చేస్తుంది. అదే కొడుకు కూడా వచ్చింది. ఏంటి రావాల్సిన బాధపడుకున్నావు కదరా. మీరందరూ నా మ్యాప్ చెప్పు. ఆయిల్ మసాజ్ చేయించుకోలేదు ఈ టైంకి. అసలు ఆయిల్ మసాజ్ అయిపోయి బాత్ అయిపోయింది. వాళ్ళ డాడీ వచ్చినప్పటి నుంచి మొత్తం లేజీ అయిపోయింది. డాడీ ఉన్నాడు కదా అని. కానీ తొందరగా కానిచ్చాలి నాన్న, సరేనా? వాడికి మేము ఎప్పుడు బతికెత్తాలో చూపిస్తాం. సినిమా చాలా తక్కువ. సినిమా పాటలు ఇదిగోండి. ముందు కూడా ఏం నడుస్తుంది చూస్తున్నారా? హనుమాన్దే నడుస్తుంది. హనుమాన్ చాలీసు, వెంకటేశ్వర స్వామి అన్ని పెడుతుంది. అష్టోత్తరాలు, గాయత్రి మంత్రం, అవును, గరుడ గమన ఆయన ఫేవరెట్ అవన్నీ. అవును. కస్తూరి రంగారంగ. చిన్నప్పుడు ఏదో పాట పెడితేనే పడుకునేవాడు. అదేంట్రా? కస్తూరి రంగరంగ. అది ఒక 1000-2000 సార్లు వినుంటాం. 2000 సార్లు వినుంటాం ఈ 2 సంవత్సరాల్లో. నొక్కి 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 అది పెడితేనే పడుకునేవాడు, లేదా టార్చర్ అయిపోయేది. నేను మ్యాప్ చూపించమన్నారు కదా చాలా మంది. ఇదిగోండి, ఇది మన మ్యాప్. ఇది శరణ్య వాళ్ళ సిస్టర్ నాకు ప్రెజెంట్ చేశారు. లాస్ట్ టైం మనం దుబాయ్ వెళ్ళినప్పుడు పరిచయం చేసుకున్నాం కదా. ఇది మొత్తం వచ్చి వాళ్ళకి 17,000 రూపాయలు పడ్డట్టు ఉంది. ఆ పిన్నులేమో 2,000 రూపాయలు, మ్యాప్ ఏమో 15,000. నేను వెళ్ళిన ప్రతి ఒక్క దేశానికి అలాగే పిన్నులు గుచ్చుతూ ఉంటాను. తర్వాత పిన్నులు గుచ్చడం మానేశాను. ఎందుకంటే వీడు ఈ సోఫా పైకి ఎక్కి ఆ పిన్నులు లాగి తింటాడేమో మా భయము. అందుకే నేను ఆస్ట్రేలియాకి పెట్టలేదు, చూడండి, ఇండోనేషియాకి పెట్టలేదు. అట్లా ఇక స్కిప్ చేశాను, ఆపేశాను. వీడి సేఫ్టీ ఇంపార్టెంట్ అని. అవును, ఎగ్జాక్ట్లీ. ఏమైందిరా? నచ్చలేదేమోనే? నువ్వు వండితే నచ్చదుగా మాకు. అడిగి వంకాలంటే కొడుకు కూడా ఇంకా పిట్టుగాడు పుట్టి 2 years కాలే, వీడు కూడా వంకాలు పెడితే ఎట్లమ్మా? మమ్మీ ఏం కావాలి పెడతాడు. మమ్మీ డాడీ నేర్చుకుంటాడు. ఇది గోధుమ పిండి ఇంకా క్యారెట్ వేసి చపాతీ చేశాను. పాలక్ అండ్ పప్పుతో సర్వ్ చేస్తుంటే ఆ స్టైల్ గా కూర్చోవడం ఏంట్రా? ఒక కాలు పైన ఒక కాలు కింద. ఫోలీ హ్యాండ్స్ నానా? అంట. పుష్ప అంటున్నాడా? ఫోలీ హ్యాండ్స్ నానా? తిడుతున్నారు, ఫుల్ తిడుతున్నారు. ఈ సినిమాలు నేర్పించే పిల్లలు కదా, నిజం అన్నమాట. నేను కూడా ఒప్పుకుంటాను.
అంటే అది కొంచెం తనతో నా కొడుకు పుష్ప గుడ్ బాయ్ నా కొడుకు గుడ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు అందరికీ. హాయ్. అంత స్టైల్ చెప్పాలా? పైకి లేపచ్చుగా చెయ్యా. దుష్యన్ హెయిర్ నచ్చిందంట మా అందరికి. థ్యాంక్ యూ చెప్పు. మనం చేపించాం అనుకుంటున్నారు హెయిర్ చాలా మంది. లేదు లేదు న్యాచురల్ డాడీ వచ్చిందని చెప్పు ఇప్పుడే ఒప్పుకో. న్యాచురల్ ఇది వీళ్ళ డాడీది. వీళ్ళ డాడీ కర్ల్స్ మమ్మీ సిల్క్నెస్ రెండు మిక్స్ కూడా ఒప్పుకోవే. మీ అమ్మి కలవాలి. మమ్మీ దూరుద్ది ఎందులోనో ఒక దాంట్లో దూరాలి. రంగు కూడా నాదేగా అందమైన రంగు. నవ్వుతున్నారు సబ్స్క్రైబర్స్. ఒకలైతే నారంగ్ వచ్చిందా అని హిహి అని పెట్టారు కమెంట్. అయ్యా నారంగేనా ఇది? చిన్నప్పుడు తిరిగి తిరిగి నల్లబడిపోయాను. అవునవును. యాక్చువల్ చాలా ఫేర్ ఉండేవు. తమన్నా కలర్ ఉండేవాడిని. తమన్నా ఆడవాడు అవుతాడా? వాడేం నవ్వాడు. బట్ డాడీ చెప్పినా కరెక్ట్ అంటాడు వాడు. నాన్న టీచ్ చూపించు నాన్న. టీచ్ చూపించు. ఈ ఐస్ చూపించు. ఐస్ చూపించు నాన్న. ఐస్. ఓ మా గుర్తొచ్చాడా? సత్య మా గుర్తు. అయ్యో సతీష్ గుర్తొచ్చాడే. అదిగోండి సతీష్ అక్కడ ఉన్నాడంటే ఎత్తుకోలేదని చెప్పి ఏడుస్తున్నాడు. అది చూసా సతీష్ అంటే ఎన్ని నాటకాలు. ఎల్లురా దిగి ఎల్లురా మా అమ్మ దగ్గరికి. మామ కిస్ పెట్టు. యూ నాట్ సపోజ్ టు టేక్ ద మైక్. ఓకే అమ్మ చెప్పినట్టు వింటేనే గుడ్ బాయ్ అంటారు. టిఫిన్ బయట తీసుకొచ్చాను. ఇడ్లీ చాలా బాగుంటుంది బయట తెచ్చుకొని తింటే. మా ఆవిడ చేస్తే అసలు అదైతే అమృతంగా ఉంటుంది. కానీ వాళ్ళ ఒంట్లో బాగోపోవడం వల్ల కాదు. షాపింగ్ వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కొన్ని వర్క్స్ చేసుకున్న లెవెల్ అయింది. నువ్వు రోజు ఇప్పుడు 12కే కదే. రోజు 12 ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చాడు తింటా అంటాడు. వద్దు నా నువ్వు ఇప్పుడే వ్లాగింగ్ చేయకూడదు. వ్లాగింగ్ నువ్వు ఓన్లీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అవే డాడీ ఫీల్డ్ నువ్వు ఫాలో అవ్వకూడదు ఇప్పుడు. ఓకేనా? నీకు 15 అంతే. ఓకేనా? ఓకే డాగ్ నువ్వు డాడీ 12 years 13 years వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్తాడు ట్రావెలింగ్కి. ఓకేనా? నీ హాలిడేస్లో దగ్గరుండి చూపిస్తాడు నీకు అన్ని దేశాలు డాడీ. ఓ పుస్తకాల గుడ్ బాయ్ చదువుకోవాలి. బేబీ ఆబ్జెక్ట్స్ ఓపెన్ చేయి. ట్రాన్స్పోర్ట్ ఓకే చదువుకో గుడ్ బాయ్. అబ్బా షరు ఇడ్లీ అసలు నోట్లో పెట్టకుండానే సాఫ్ట్గా ఉంది. నువ్వు ఇడ్లీ పెట్టావున్నా అదైతే 2 అపార్ట్మెంట్లు గోడలు పగలగొట్టుకుని వెళ్ళిపోయింది. చాలా చాలా అసలు అంత స్ట్రాంగెస్ట్ ఇడ్లీ నేను ఎప్పుడు చూడలేదు నిజంగా. చెప్పింది కరెక్ట్ కాదు మీరే చెప్పాలి కామెంట్లో. ఉమా వేరే కంట్రీ ఇండియాని వదిలిపెట్టి వేరే ఏ కంట్రీకి వెళ్ళగాని అక్కడ ఎవరు అయినా రోడ్ మీద ఫుడ్ అయినా స్ట్రీట్ ఫుడ్ అయినా ఏదైనా జస్ట్ ఇట్లా మౌత్ వర్క్ రాగానే వెంటనే చెప్పేస్తాడు. ఇంట్లో మాత్రం అది నమిలి మింగిన తర్వాత కూడా ఆ రిజల్ట్ బయటికి రాదు. ఎలా ఉంది అని 10 సార్లు తట్టాలి. ఇది ఇడ్లీ నేను చేయలేదు కాబట్టి బాగానే ఉంటుంది. ఆయనకి నచ్చుద్దా? సూపర్ ఉంది కదా. నువ్వు చేసినప్పుడు బాగుందిరా. పుల్లింటి కూరలు రుచి ఎక్కువ అన్నట్టు. పొరిగింటి కూరలే పుల్లింటి కూరలు అదే సామెత చెప్పడం కూడా రావట్లేదే. నాకు అంటే చూడు ఎంత అమాయకం ఉంది మరి. అదే పుల్లింటి పొరిగింటి అనుకుంటా. పొరిగింటి కూర రుచి ఎక్కువ అన్నట్టు మా హస్బెండ్కి. ఇడ్లీ అంటే మొత్తం ఇండియాలో ఆంధ్ర స్పెషలే. ఇడ్లీ తింటే ఆంధ్రాలోనే తినాలి. దోశ తింటే తమిళనాడులో తినాలి. అట్లా ఉగ్గాని తింటే కర్ణాటకలో తినాలి. బిర్యానీ తింటే హైదరాబాద్లోనే తినాలి. ఇట్లా అది మనం తిన్నాం కదా పొంగల్ కట్ పొంగల్ అది ముందు కదా. పొంగల్ కూడా ఫేమస్ రా. దోశ ఫేమస్ పొంగల్ ఫేమస్. పొంగల్ నా ఫేవరెట్. నేను చెన్నైకి వెళ్ళినప్పుడు పొంగల్ నేను దద్దిండడానికి వెళ్తాను. ఒకవేళ మ్యాంగో స్టిక్కీ రైస్ తినాలంటే థాయిలాండ్లోనే తినాలి. ఇట్లా సూపర్ ఉంటుందిరా. మ్యాంగో కట్ చేసి పెడతాడు ముక్కలు పండిన మ్యాంగో స్టిక్కీ రైస్. నువ్వు ఎప్పుడు తినలేదుగా? అంటే పెరుగన్నం మామిడికాయ తింటుంది. మామిడి పెరుగన్నం అరటి పండు తింటుంది కదా. కొంచెం ఆ టేస్ట్ కాదు వెరీ టేస్ట్. అది చాలా ఏం ప్రేమ వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు నాకు 2 సార్లు హగ్గు, వాళ్ళ అమ్మకు 2 సార్లు హగ్గు, వాళ్ళ మావయ్యకి 2 సార్లు హగ్గు ఇచ్చి వచ్చాడు. ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది ఏమో పిల్లలకి ప్రేమ. క్యూట్ కనిపిస్తామా? ఓకే అది వస్తున్నాడు. ఐ లవ్ యూ నాన్న. లవ్ యూ థ్యాంక్ యూ. మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఏమైందిరా ఇప్పుడు? ఏం బ్యాంక్ వచ్చింది నీకు? ఇడ్లీ ఇప్పుడు ఇడ్లీ అని దోశ ఫస్ట్ టైం అన్నాడు సార్ దోశ అని. ఎప్పుడు ఇడ్లీ అంటాడు. థ్యాంక్ యూ రా సూపర్ వస్తున్నాయి వచ్చేస్తాయి.
ఇంకో 6 నెలల్లో మాట్లాడేస్తాడు మొత్తం. దోశ. మామకి హగ్ హగ్ మామ, హగ్ మామ, లవ్ మామ. అరే అయ్యో అయ్యో, మమ్మీ హగ్ చేస్తావా? థ్యాంక్ యూ. మామని మోసం చేసేవరే, జాగ్రత్తగా ఉండి మామతో నీ ఇష్టం. సరే థ్యాంక్ యూ, నాకు కూడా థ్యాంక్ యూ. మామకి రారే, మామ ఇంపార్టెంట్ రా నాయన, నీకు అన్ని కార్యక్రమాలు ఆయనే చేసేది. అదిగోండి రాజావారు రెడీ అయ్యారు. ఈ ప్రపంచంలో ఎవరికైనా స్నానం చేయించేమో కానీ మా అబ్బాయి స్నానం చేయించాలంటే నరకం. ఏం సార్ ఏంటి నీ ఎక్స్పీరియన్స్ చెప్ప వీడితో? స్నానం చేసేప్పుడు ఓకే, అంతగాని జుట్టు దగ్గరే రెడీ చేసేటప్పుడే మొత్తం బిడ్డంతా దొల్లుతాడు, అసలు వద్దంటాడు. లాస్ట్ వీడియోలో అందరూ కామెంట్స్ పెట్టారు, చాలా మంది రకరకాల కామెంట్స్. అందరికీ థ్యాంక్ యూ. మా వాడు మానిపించడానికి ప్రయత్నిస్తాము. అయ్యో మంచిగా ఉంది, నా పిల్లకేసింది మమ్మీ. మనం ఎందుకు జుట్టు కట్టించలేదని అడుగుతున్నారు, చెప్పు కారణం. అంటే మా అత్తగారి సైడ్ 3 years పడిన తర్వాతనే దేవుడు మొక్కలేదు ఉంటుంది, అందుకనే ఇంకా ఆగాము. ఇంకో 4 months అయిపోతే 2 కంప్లీట్ 3 లోకి ఎంటర్ అవుతాడు. కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ గా చేయించచ్చా చేయించకూడదు దాని గురించి కనుక్కోలేదు మనం ఇంకా. అది కనుక్కోవాలి. అయిపోయిన ఆయన ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చేయించకూడదంటే మళ్ళీ పాపం వాడు ఇంకో సంవత్సరం ఆగాలిగా. అయ్యో అయ్యో, ఏం మాడుతున్నాడు? నేను నోట్లో పెట్టుకోకూడదు నాన్న, వెరీ బ్యాడ్ హ్యాబిట్ నాన్న. హెయిర్ స్టైల్ బాగుంది చూడండి, మామిడి పిల్లక బలేసింది. సైడ్ పిల్లలు కూడా బల వేస్తాడు, నువ్వు సైడ్ పిల్లలు వేయాల్సింది, అప్పుడు సేమ్ అమ్మాయి లాగా ఉంటాడు. నాన్నదేమో కృష్ణా జిల్లా, అమ్మదేమో గుంటూరు జిల్లా. అందుకని మేము కృష్ణా జిల్లా పుట్టాం కాబట్టి చాలా వరకు కృష్ణా జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళు ఎక్కువ శాతం వరకు మోపిదేవి వెళ్తారు. ఇప్పుడు వాడికి కూడా తలనీలాలు మేము మోపిదేవిలు ఇవ్వాలి. నేను కూడా మోపిదేవిలో ఇచ్చారు నాకు కూడా. అది చాలా నమ్మకం మాకు, అక్కడ మంచి జరుగుతుందని. ఇటువైపు వాళ్ళందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టెంపుల్ ఉంటుందిగా, అంత ప్రత్యేకమైన గుడి. ఏంటి ఆశాలు? అలా చేయొద్దు. సబ్స్క్రైబర్స్ ఏమన్నాడు తెలుసా, దుష్యంత్ బ్యాడ్ బాయ్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు శరణ్య అని అన్నారు. అవును, ఇవ్వండి. గుడ్ బాయ్ అని చెప్పు, గుడ్ బాయ్ అని చెప్పాలి. నేను ఎత్తుకునే ఉండాలంట పద్దాక, కిందకి మట్టి చేయడంట. అరే మైక్ దొరికిందా నీకు? అదే సంగతి. ఆంధ్రజ్యోతి అక్కడ ఒక ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చేస్తాను ఇంటికి ఫాస్ట్ గా. చాలా సంతోషం అనిపించింది నా ప్రయాణాన్ని వాళ్ళు గుర్తించడం. అంతకుముందు కూడా చాలా ఛానల్స్ వాళ్ళు పిలిచారు, సాక్షి ఇంకా ఇట్లాంటి ఛానల్స్. కానీ 100 కంట్రీల తర్వాతే వెళ్ళాలనుకున్నాను. అంటే ఉమా ఏమంటారంటే ఏం ఇంకా సాధించాలి, ఏమంతా సాధించామని చెప్పి వెళ్ళడము ఒక గుర్తింపు లేని అట్లా ఇంటర్వ్యూస్ వెళ్ళడం కరెక్ట్ కాదు అన్నట్టు. 100 అవుతే వెళ్దాం అన్నట్టు ఉండే, బట్ ఓకే వాళ్ళు పిలిచారు. సో 100 కంట్రీలకి వెళ్దాం అనుకున్నాను ఇంటర్వ్యూకి. సరే ఎందుకు చాలా చేశాను, బట్ మామూలుగా న్యూస్ ఛానల్ కి డైరెక్ట్ గా వెళ్ళి చేసింది తక్కువ. ఫస్ట్ టైం చెప్పు, చాలా చెప్పాను. బీబీసీ తర్వాత బట్ పేపర్లో వేశారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు చాలా పేపర్లో బుక్స్ లో కూడా వేశారు నా గురించి. చాలా సంతోషం అనిపించింది నా ప్రయాణాన్ని వాళ్ళు గుర్తించినందుకు. అది రియల్లీ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా వాళ్ళ మనసుల్లో గెలవడం అంటే. 100% మీ వల్లే, ప్రతి ఒక్కటి వాళ్ళ సపోర్టే కదా. జీరో చాలా కష్టం. ప్రతి ఒక్కరికి ఎవరైతే మా హస్బెండ్ ని, మా కన్నగాన్ని ఇంత లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. 2 మైకులు అడిగిచ్చావే? అవును, ఇవ్వద్దు అని ఒక అన్న కమెంట్ స్ట్రిక్ట్ గా చెప్పాడు, దుష్యంత్ మైక్ ఇవ్వద్దు మీరు. మేము అన్ని ఎవ్రీ కామెంట్ చదువుతాం మేము, ఎవ్రీ కామెంట్. దాదియా అత్త చెప్పు అందరికి అత్త హాయ్ చెప్పు. శరణ్య పాలకూర పప్పు వండింది. ఇదిగోండి మా వాడి ఫుడ్ చూసాడండి చాలు ఫస్ట్ తింటా తింటా అంటాడు. ఇదేమో పచ్చడి ఏంటి? దొండకాయ రోటి పచ్చడి. సూపర్. తింటావా? ఏం తింటావు? సరే ఏం పెట్టాలి అడిగి? పాలకూర పప్పు అది మమ్మీ చేసింది. ఏం పెట్టాలి అడిగి? వైట్ రైస్ పెట్టి కొంచెం పప్పుతో లైట్ గా. పచ్చికారం ఉంది, కారం వేస్తుంది నానా. ఎగ్ కొంచెం. అయ్యో నచ్చలేదు అడిగి. ఎగ్ కొంచెం పెట్టు. కారం పడింది చెరు. మరి ఎట్లా ఇప్పుడు చెరు? కొంచెం పెట్టు ఎగ్ పెట్టినా లైట్ గా. సూపర్ చెప్పు నానా మమ్మీకి ప్లీజ్. సూపర్. సరే ఏం చేసావు? కొరమీన పచ్చడి మమ్మీ నేను చేసాము. కొరమీన పచ్చడి. ఓ బాగుంది, పెట్టు చూద్దాం. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను, విచిత్రంగా ఉంది. కొంచెం కారం ఉంటుంది, బట్ నువ్వు కారం తగ్గించాలి. పచ్చళ్ళు కారం లేకుండా ఒక్క మిరపకాయతో ఎవరు పచ్చడి పెట్టరు. టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పు. గ్రేవీ ఏరియా అసలు తింటానంటారు, వాడికి అన్నం పెట్టరా ఫాస్ట్ గా. దుష్యంత్ కి మమ్మీ సొరకాయ రైస్ చేసింది. అక్క
మా వాడికి మ్యాగ్నెట్స్ అంటే చాలా ఇష్టం. కెన్యా మ్యాగ్నెట్ తీసుకొచ్చాను. ఈ అక్కలందరినీ చూసి అక్క అక్క అంటున్నాడు. అక్క ఈ డాడీ నాన్న వై డాడీ వెంట అవుట్ ఆస్తున్నానా పొద్దున ఇప్పుడు వచ్చాడు. బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాలి, తిరగొద్దని చెప్పు ఇంట్లో ఉన్నప్పుడు. మమ్మీకి సారీ చెప్పమాను. సారీ సారీ. దుష్యంత్ ఎన్ని పప్పులు ఇచ్చాడు మమ్మీకి చెప్పావు డాడీకి? 20 పప్పులు ఇచ్చాడు అడగకుండానే. రాగానే ఇట్లా ఇట్లా వై యూ వెంట్ అవుట్, వై యూ కెన్ సో లోట్, అది దాని ఇంకేమో అన్నాడమ్మా. అర్థం కాలేదు వాళ్ళ లాంగ్వేజ్ నాకు. దుష్యంత్ లాంగ్వేజ్ చాలా సీరియస్ ఉన్నారు దుష్యంత్ గారు మన మీద. లవ్ యూ డాడీ లవ్ యూ. ఒరే ముక్కలు ముక్కలు చేసావు కదరా. నేను అప్పటికి చెప్తానే ఉన్నా ఇవ్వద్దు అని. చూడు ఎలా అయిందో. అది మ్యాగ్నెట్ అతికిచ్చేదిలే, ఇది ఇరగొట్టేసాడుగా సేషల్స్. నేను చెప్పాను ఇది ఇరిగిపోయింది, బట్ ఇంకా చిన్న చిన్న పీసెస్ మిస్ అయ్యాయి, వెతకని దొరకలేదు. అందుకే అన్న పిల్లలకి ఇట్లాంటివి ఇవ్వద్దు. పర్లేదు వాడికన్నా ఎక్కువ కాదు కానీ. సో మీకు ఒక హెల్దీ దోశ బ్యాటర్ చూపిస్తాను ఒకసారి అండి. రాగులు, జొన్నలు, సజ్జలు అండ్ మినపప్పు అండ్ కొంచెం బియ్యం అనమాట. రాగి అంబలి అండ్ జొన్న రొట్ట తినని వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్, చాలా హెల్దీ కూడా. నేను దుష్యంత్కి చాలా వరకు ఇలానే పెడతాను. ఇడ్లీలో ఏమో రాగి పిండి కలిపేసి ఇడ్లీ బ్యాటర్ చేస్తాను. దుష్యంత్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇదిగోండి మొబైల్ వచ్చేసింది అమెరికా నుండి. అలాగే డీజే కెమెరా మనం ఆల్రెడీ దుబాయ్లో తీసుకున్నాం కదా ఎయిర్పోర్ట్లో, 40,000 పడిందని చెప్పి. ఇది ఏం ఫోన్ అని మీకు డౌట్ రావచ్చు. యాపిల్ ఫోన్ కాదు, శాంసంగ్ ఫోన్ కూడా కాదు, గూగుల్ 9 Pro XL తీసుకున్నాను. ఒకసారి వాడి చూద్దాం ఎలా ఉంటుందని. 512 GB మెమరీ. నా ఫ్రెండ్ చెప్పా కదా వేణు అనే మిత్రుడు, వాళ్ళ తెలిసిన వారు ఉంటే 25% డిస్కౌంట్ కూడా వచ్చింది మనకి. అన్నీ కలిపి 92,000 పడింది. అలాగే నా మిత్రుడే వేణు ఈ కవర్ కూడా పంపించాడు. అలాగే టెంపర్ గ్లాస్ కూడా పంపించాడు మొత్తం. అది ఇప్పుడు ఒక్కసారి ఫోన్ అన్బాక్స్ చేద్దాము మనం. మంచి ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ ఫోన్ మనకి ఎవరు తీసుకొచ్చారంటే అమెరికా నుండి విహారాన్ని గుర్తున్నారు కదా, మనకు శాన్ ఫ్రాన్సిస్కో అంతా ఎక్స్ప్లోర్ చేసాం ఒక అన్నయ్యతో. టెస్లా కార్లో భలే ఉంది, 2 డోర్లు ఓపెన్ అవుతాయి. ఆ అన్న వాళ్ళ అత్తమామ గారు వస్తుంటే వారు మనకు తీసుకొచ్చారు. అట్లాగే రమేష్ అన్న కూడా హెల్ప్ చేశారు మనకి. అక్కడే రమేష్ అన్న కూడా పరిచయం చేశాం. ఈ ముగ్గురు సాయం వల్ల వచ్చింది ఇది ఇండియా చేరుకుంది తక్కువ ప్రైస్కి. అదిగోండి ఓపెన్ చేయగలే బ్యూటిఫుల్ ఫోన్, అదిరిపోయింది అసలు, భలే ఉంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని విన్నాను. చాలా బాగుంది, చాలా నైస్గా ఉంది. సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ వచ్చి చుట్టూతా. కెమెరా అయితే చాలా బాగా నచ్చింది, పెద్దగా ఉంది. మరి ఎంత క్లారిటీ వస్తుందో ఏమో కానీ లోపల ఒక C కేబుల్ ఉంది. అడాప్టర్ మనమే కొనుక్కోవాలనుకుంటా. అడాప్టర్ ఆల్రెడీ ఉంది నా దగ్గర. శాంసంగ్ నాది S23 అల్ట్రా కదా, దాని ఉంది. అట్లాగే డీజే ఇది నేను 4,500 రూపాయలు పెట్టి చైనాలో కొన్నాను. మంచిది, 70 వాట్ స్పీడ్, దానికి కనెక్ట్ చేసేయచ్చు. ఇది లేకపోతే అదే వాడుకుంటాను. ఇది లోపల పెట్టేసి కవర్ కూడా వేసేస్తాను. మంచిగా ఉంది కవర్తో, బాగుంది, అదిరిపోయింది. ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ కదా, టెంపర్ గ్లాస్ బయటికి వెళ్ళి వేపిద్దాం మనం. ఇంకా ఇది ఫోన్ బాగుంది కదా. ఫోన్ చూద్దాం ఒకసారి వాడి చూస్తే అర్థమవుతుంది దీని పరిస్థితి ఏంటి అనేది. ఇది సెకండ్ ఫోన్ కోసం, నేను ఇది షూట్ చేయడం కోసం కాదు. నేను శాంసంగ్ మొబైల్ అంటే నాకు ఇష్టం. కలర్ సాచురేషన్ చాలా బాగుంటుంది శాంసంగ్ ఫోన్లో, నా ఫీలింగ్. ఐఫోన్ కన్నా కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి ఇది నచ్చుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఈ జనవరి కదా, ఇది 23వ తారీఖు 25 అల్ట్రా రిలీజ్ అవుతున్నట్టుంది. 24 తీసుకోలేదు నేను. శాంసంగ్ 25 అల్ట్రా తీసుకోవాలనేది ఉంది నాకు ఆశ. అది తీసుకుని దాంతో వీడియో షూట్ చేస్తాను నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ ఒక 1 మంత్ తర్వాత. అది కూడా తెప్పించాలి, అక్కడ ఉండి తెప్పిస్తే బాగా తక్కువగా వస్తుందని విన్నాను. అలాగే మన శాంసంగ్లో వర్క్ చేసే ఒక మిత్రుడు కూడా నాకు టచ్లో ఉన్నారు, చూద్దాం. ఆ తర్వాత ఇక దీన్ని ఓపెన్ చేద్దామా. ఇది కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నా దగ్గర వాటర్ ప్రూఫ్ కెమెరా లేదు. లాస్ట్ టైం ఉన్నది నేను తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసానని చెప్పాను కదా. ఓకే, లోపల 2 బాక్సుల్లాగా ఇచ్చారు, భలే విచిత్రంగా. ఇది చూడండి ఎలా ఉందో, కిరాణా సామాన్లులాగా ఇచ్చారు. ఇంకో పెద్ద బాక్సు, ఒక చిన్న బాక్సు, స్టిక్. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది 1.5 మీటర్ వస్తుందని లెంత్ అని విన్నాను. చూద్దామా ఒకసారి. ఊరి దేవుడా, మంచి డిస్టెన్స్, అబ్బా సూపర్ ఉంటుంది. వైడ్ యాంగిల్ తీసేటప్పుడు
క్లియర్గా వెనక పక్క వ్యూ అంతా కనబడుతుంది. బాగుంది ఇది. మొదటి కెమెరానే బాక్స్ ఓపెన్ చేసాం మనం. కేస్ ఇది. దీనికి సంబంధించిన స్క్రూస్ అన్నీ ఉన్నాయి. వావ్, బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. ఇది కూడా తెద్దాం. అద్దరిపోయింది. ఇప్పుడు ఇది కరెక్ట్ పొజిషన్. DJI Action 5 Pro. ఇక వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అట్లాగే మెయిన్ వ్లాగ్స్ కూడా ఒకసారి ట్రై చేస్తాను. నాకు ఈ కెమెరాస్లో కన్నా నా ఫేస్ మొబైల్స్లోనే చాలా బాగా చూపిస్తుంది వల్ల కలర్ సాచురేషన్, అందుకే నేను వీటిని వాడట్లేదు. ఒకవేళ ఇది చాలా బాగా అందంగా చూపిస్తే దీంట్లో మనం వీడియోస్ కూడా షూట్ చేద్దాం మొబైల్తో కాకుండా. ఆ తర్వాత ల్యాప్టాప్లో ఎడిట్ చేసేసుకోవచ్చు. ల్యాప్టాప్ ఆల్రెడీ ఉంది కాబట్టి నా దగ్గర. అంతే, బ్యాటరీ పెట్టాలి. దీంట్లో ఉంటాయి బ్యాటరీస్. ఇంకా చాలా ఉన్నాయి. అంతే, ఎగ్జాక్ట్లీ ఇది ఇట్లా ఫిక్స్ చేసేసుకోవచ్చు మనం. DJI Action. ఇప్పుడంతా మ్యాగ్నెటిక్ ఇచ్చేసారు, మీకు తెలుసు కదా. మనం జస్ట్ ఇట్లా టచ్ చేసేస్తే చాలు, ఇది ఫిక్స్ అయిపోతుంది. వావ్, అంతే. ఇట్లా కొంచెం బెండ్ చేసుకున్నానంటే సూపర్ ఉంది అసలు. చూడండి, మంచిగా వస్తుంది. చూడటానికి చాలా బాగుంది. ఇది వీడియో చూసిన నా మొహం ఎలా వస్తుందో కానీ మంచిదే. ఛార్జింగ్ ఇది కూడా ప్లస్ పాయింట్. ఇది మనకి బ్యాటరీస్ దీంట్లో పెట్టే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇదిగోండి 1950 mAh బ్యాటరీ అంట. ఒక బ్యాటరీ వచ్చి అంటే ఈజీగా మనకి 4 hours వస్తుందని విన్నాను ఛార్జింగ్. నేను మెమరీ కార్డ్ వేసేసాను, బ్యాటరీ కూడా ఫిక్స్ చేశాను. ఇప్పుడు మనం ఆన్ చేద్దాం కెమెరా ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ఆన్ చేయగానే ఇంగ్లీష్ అని వచ్చింది. ఇంగ్లీష్ అని పెడదాం. ఇది మనం ఫస్ట్ స్విచ్ స్టోరేజ్ టు SD కార్డు, కన్ఫర్మ్, స్టార్ట్. ఓకే, అంతా ఓకే. ఇన్ఫర్మేషన్ అంతా చెప్తుంది దాని గురించి. డన్. వచ్చేసింది. అదిగోండి 1080p 30 ఫ్రేమ్స్లో ఉంది. మనం 60 ఫ్రేమ్స్ పెట్టుకుందాం, చాలా బాగుంటుంది. 4K పెట్టుకుందాం. 4K 16.9, 16 ఫ్రేమ్స్ గుడ్, బాగుంటుంది. ఇప్పుడు మీరే చెప్పాలి నా మొహం ఎలా ఉందో. దూరంగా పెట్టమ్మా. అది ఎలా ఉంది? నా ఫేస్ క్లియర్ ఉందా? బాగుందా మీకు? ఒకవేళ బాగుంటే దీంట్లో మనం ట్రై చేద్దాం. ఓకే. శరణ్య ఎప్పుడూ అంటుంది, నువ్వు అసలు ట్రావెలింగ్ ఆపడానికి సమస్య లేదు, నీ మైండ్లో కూడా అలాంటి ఆలోచన కూడా రాకూడదు. ఎంత ప్రాబ్లం ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా నేను పిల్లల్ని నేను చూసుకుంటాను, ఒక్కడిని నేను పెంచుతాను అట్లాగే అని చెప్పి. ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా కదా, లేం అలా ధైర్యంగా ఉంటుంది, చాలా ఛాలెంజ్గా తీసుకుంటుంది. అది ఇంకో మాట కూడా ఉంది, మన చిన్నప్పటి నుండి మనం ఇద్దరం పెరిగిన పూర్ ఫ్యామిలీస్ నుండే వచ్చాము. ఇప్పుడు ఏదో ఒకటి కొంచెం మెల్లమెల్లగా మిగులుతున్నాయి, సెట్ అవుతున్నాము. నీకు గుర్తుందో లేదో, మన చుట్టాలు గవాలని 10,000 అడిగితేనే ఎవరు అలాంటి వాళ్ళు నువ్వు గురించి ఏమీ తెలియదు, జస్ట్ వీడియోలో చూసిన పరిచయం. దానికి నీకు అసలు వేల రూపాయలు నీకు సాయం చేశారు ప్రతి ఒక్కళ్ళు. నువ్వు బాగుండాలని మనం బాగుండాలని కోరుకున్నారు. మెయిన్ అది మేము డౌన్ టైంలో ఉన్నప్పుడు మమ్మల్ని చాలా పుష్ చేశారు. సో అదొకటి రిమెంబర్ చేసుకొని వాళ్ళ కోసం మనం ఆగొద్దు. అవును, అంతే. రెవెన్యూ జనరేట్ అయినా అవ్వకపోయినా వచ్చింది అక్కడ వరకు అయిపోయినా కానీ ఆల్టర్నేటివ్ మనం సెట్ చేసుకుందాం. కానీ ట్రావెలింగ్ అనేది ప్యాషన్ లాగే నువ్వు తీసుకోవాలి. ప్రొఫెషనల్గా వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్ కూడా చేస్తున్నాము. దేవుడి దేవల్ల ఫ్యూచర్లో మీ అందరి ఆదరాభిమానాలు మాతో ఉంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలన్నది, బట్ ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తున్నాం మీ దయతో. అది ఇంకా అదే గుడ్, చాలా హ్యాపీగా ఉంది. మెల్లగా ప్రయాణిద్దాం.
అంతే నేను ప్రతి వీడియో అందుకే చాలా కష్టపడుతూ ఉంటాను. నా వీడియోలో మీకు హార్డ్ వర్క్ కూడా కనపడుతుంది. సరేనే తిడుతుంది కూడా, స్మార్ట్ వర్క్ చేయవేంటి, ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తావా అని. అదే అంటున్నా ఈ మధ్య చాలా ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అసలు హ్యాపీనెస్ లేదనమాట నాకు నిజం చెప్పాలంటే. చాలా హెల్త్ ఇష్యూస్తో హాస్పిటల్స్ చుట్టూ తిరగడము, మళ్ళీ రెస్ట్లో ఉండడము అంతే అవుతుంది. బట్ ఫ్యామిలీతో మంచి క్వాలిటీ టైం కూడా అసలు స్పెండ్ చేయట్లేదు. వచ్చిన 3 days నుంచి 2 days హాస్పిటల్లోనే అయిపోయింది. ఈరోజు మొత్తం రెస్ట్లోనే ఉన్నాడు. వెళ్తా అంటే యాక్చువల్లీ చెప్పలేదు, ట్రిప్కి వెళ్ళట్లేదు మా. నిన్న రాత్రి టికెట్ బుక్ చేశాను, వెళ్ళాల్సిన వాడిని ఇక వెళ్ళలేదు, వదిలేశాను. ఇక అసలు ఇంకో వారం ఉంటే బెటర్. సఫర్ అవుతున్నాను ఆ పెయిన్తో. వెనక ఇక్కడ ఈ మజిల్ ఏందో పెయిన్ వస్తుంది బాగా, చిక్క పట్టేసిందంట. అక్కడ ముందుకు కూడా వచ్చింది ఆ పెయిన్. చూద్దాం తగ్గుతుందిలేండి, అదే లైన్ అయిపోతుంది. రేపు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు రేపు మార్నింగ్. సరే ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, థ్యాంక్ యూ. వీడియో ఇంటర్వ్యూని అందరూ చూసి చాలా ఓపికతో కమెంట్స్ చేశారు. ప్రతి ఒక్క కమెంట్ ఇంటర్వ్యూలో మేము చదివాము. 900 కమెంట్స్ అబౌవ్ ఉన్నాయి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఏబీ న్యూస్కి వెళ్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనుకున్నాము. బట్ ప్రతి ఒక్కరు చాలా మంచి పుష్ ఇచ్చారు. అండ్ వాళ్ళు కూడా కాల్ చేసి చాలా బాగా అనిపించింది, మీ సబ్స్క్రైబర్స్ మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు రివర్ట్ బ్యాక్ అవ్వడంతో మాకు ఇంకా హ్యాపీ అనిపించింది. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ఉమా వాళ్ళ వైఫ్. ఓకే రైట్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.